ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని చక్కని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు తన అనుభవపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడంటే, కొందరైతేనంట రథములను బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే మన దేవుని యందు అతిశయపడుదుము అని మనకి ఒక చక్కని మాటని తెలియచేస్తూ ఉన్నాడండి. ఎందుకోసం అంటే ఆనాటి దినాల్లో వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను బట్టి, వారి దగ్గర ఉన్నటువంటి గుర్రాలను బట్టి, వారి దగ్గర ఉన్నటువంటి రౌతులను బట్టి అతిశయపడుతూ ఉండేవారు. ఇశ్రాయేలు ప్రజల మీద కంట ఫిలిస్తీయులు 30,000 రథములతోనూ 6,000 గుర్రపు రౌతులతోనూ యుద్ధం చేయడానికి వచ్చారంట. ఆ మనుష్యుల యొక్క సంఖ్య సముద్రము ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువులంత విస్తారంగా ఉందంట. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామమున వారు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వారు గొప్ప విజయాన్ని వారు పొందుకున్నారండి. దావీదు ఇలాగా తన జీవితంలో ఎన్నో అనుభవాలు తను పొందుకొని మనకి తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది అని సెలవిస్తూ ఉన్నారండి. అందరూ అలాగ జీవిస్తున్నారని కాదు, కానీ కొంతమంది అయితే రథాలను బట్టి, గుర్రాలను బట్టి, రౌతులను బట్టి, బలాఢ్యులను బట్టి వారు అతిశయపడుతున్నారంట. ఇదే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 16, 17 వచనాలు కూడా మనం చదువుకున్నట్లయితే, ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. హల్లెలూయా. ఏ యొక్క ఆధారం కూడా, ఎటువంటి సోర్స్ కూడా మనల్ని రక్షించదని ఏ వీరుడు గాని, ఏ రాజు గాని ఆ సేనా బలము చేత రక్షించబడడు. ఆ గుర్రము తన విశేష బలము చేత ఎవరిని రక్షించలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడని. ఆ కింద వచనాలు మనం చదువుకున్నట్లయితే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో నుండి వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను నిలుచుచున్నది. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన నామాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో, ఆయన నామాన్ని కలిగి ఉంటారో, వారి పట్ల దేవుడు కృప చూపించి వారిని రక్షిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు కూడా తన అనుభవంలో ఎన్నో అనుభవాలు పొందుకొని మనకి తెలియచేస్తూ ఉన్నాడండి. అయితే ఈనాటి దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతూ, మరి కొద్దిమంది అయితే దేవుని నామాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు, కానీ కొద్దిమంది మాత్రం ఆనాడైతే గుర్రాలని రౌతులను బట్టి అతిశయిస్తున్నారేమో, అయితే ఈనాడైతే మనకున్నటువంటి బలమును బట్టి అతిశయించడం, మనకున్నటువంటి ధనమును బట్టి అతిశయించడం, మనకున్నటువంటి కుటుంబపు అండను బట్టి అతిశయించడం, కొంతమంది అయితే వారి శక్తి సామర్థ్యాల మీద వారి అతిశయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి చదువుని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది అయితే తెలివితేటలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే వివేచన బట్టి అతిశయిస్తూ ఉంటారు. దేవుడు ప్రేమించి ఆయన కృప చొప్పున మనల్ని జ్ఞాపకం చేసుకోనండి వీటన్నిటిని మనకు దయచేశాడండి. ఒక చోట అంటాడు కదా భక్తుడు, నేను ఏది పొందుకున్నాయా అది నీ దయ వల్ల నేను పొందుకున్నాను,
నీవు నాకు దయచేస్తేనే నేను దాన్ని పొందుకున్నాను అని అంటున్నాడండి. అయితే మనము కూడా దేవుని యొక్క దయ వల్ల మనం ఇవి పొందుకున్నాం. ఇవి కాదు మనల్ని రక్షించేది, దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు, మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు, మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తున్నాడు, మనల్ని మంచి స్థితిలో ఉంచుతున్నాడని దేవుని యొక్క నామాన్ని బట్టి, దేవుని బట్టి మనం అతిశయించాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. కొంతమంది వారు ప్రయాణాలు చేస్తూ మేము చాలా ఖరీదైనటువంటి వాహనాలు మేము కొనుక్కున్నాం, ఈ వాహనాలే మమ్మల్ని కాపాడుతున్నాయి అని వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, వారికి ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్లను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీలను బట్టి ఈ రీతిగా అతిశయిస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు ఈరోజు దావీదు మహారాజు పలికినటువంటి ఆ మాటలను బట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేనిని బట్టి మనం అతిశయించకూడదండి, దేవునిని బట్టి మాత్రమే మనం అతిశయించే వారంగా ఉండాలి. కొంతమంది అయితే అంటూ ఉంటారు కదా, వారికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నేను తీసుకునేటువంటి మంచి ఫుడ్ని బట్టి, నేను త్రాగేటువంటి నీటిని బట్టి నాకు ఈ చక్కటి ఆరోగ్యం కలిగిందని వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. దేవుని కృప చొప్పున దేవుడు మనకి దయచేస్తున్నాడు, దేవుని దయ చొప్పున దేవుడు మనకి దయచేస్తున్నాడని మనం అతిశయించాలండి, దేవుని బట్టి అతిశయించాలి. ఒక పంట మంచిగా దీవించబడి ఆశీర్వదించబడి పంటలో మంచి సమృద్ధిని పొందుకున్నామంటే ఆ పంటని దేవుడు ఆశీర్వదించాడండి. ఇస్సాకు పొలంలో పంట వేసి విత్తనం వేసి 100 ఆశీర్వాదం 100 పంటని పొందుకున్నాడంట. ఎందుకోసమంటే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు కాబట్టే అతడు గొప్పవాడాయను అని రాయబడి ఉందండి. అంటే నరుల కష్టం చేత నరులు గొప్ప చేపట్టడం కాదు కానీ దేవుని యొక్క కృప మనకి ఉండాలి. ఎంత కష్టపడినా కూడా దేవుని యొక్క దయ లేకపోతే ఆ కష్టపడినటువంటి కష్టాలతో మనం అనుభవించలేమండి. ఎంతో మంది రోజంతా కష్టపడతారు కానీ వారి యొక్క కష్టార్జితం వారికి అక్కడికి రాదు. ఎందుకోసం అంటే వారి యొక్క ధనమును చూసి, వారి కష్టాన్ని చూసి అతిశయపడుతున్నారేమో. దేవుడు ఒక పరీక్ష పెడుతూ ఉన్నాడండి. అయితే ఏదైనా నేను నీ దయ వల్లేనయ్యా పొందుకుంటుంది, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప వల్లే, నీ దయ వల్లే అని మనకిచ్చినటువంటి బలమును బట్టి, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి గనక మనం ప్రభువుని స్తుతించినట్లయితే, ప్రభువుని ఘనపరిచినట్లయితే దేవుడు మనం చూసి ఎంతగానో సంతోషించి మరిన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఎంతో సంతోషంగా ముందుకు వస్తాడండి. కొంతమంది మేము జ్వరమును జయించామంటే, మాకున్నటువంటి బలహీనతను జయించామంటే, నేను కాబట్టి జయించాను, నాలో ఇమ్యూనిటీ ఉంది, నాలో శక్తి ఉంది, నాలో సామర్థ్యం ఉందని కొన్నిసార్లు అతిశయపడుతూ ఉంటారండి. ఇవన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడండి. మరి ఆనాటి దినాల్లో ఎంతో మంది అలాగా గుర్రాలను బట్టి రౌతులను బట్టి అతిశయించి నష్టపోయిన వారు ఎంతో మంది. కానీ దావీదు మహారాజు అయితే తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలను బట్టి రౌతులను బట్టి కాదు కానీ తన ముందు ఉన్నటువంటి శత్రు సైన్యం దగ్గర ఎంత ఉన్నా, తన దగ్గర ఎంత ఉన్నా వాటిని బట్టి కాదు కానీ, అయ్యా నీ కృప వలన నీ తోడు నాకు దయచే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు యుద్ధంలో విజయం ఇవ్వయ్యా అని దేవుని మీదే ఆధారపడేవాడు, దేవుణ్ణే ఘనపరిచేవాడు, దేవుని బట్టే అతిశయపడేవాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వు పొందుకున్నటువంటి ఉద్యోగం నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వచ్చిందని నువ్వు అతిశయిస్తున్నావేమో. ఒకనొక సమయంలోకి, ఒకనొక స్థితిలోకి వెళ్ళిన తర్వాత నీకున్నటువంటి చక్కటి జ్ఞానం వల్లే ఇటు స్థితిలో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దీన మనసు కలిగి, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నాకు రావాల్సినటువంటి ఘనత నాకు రావాలని ఆయన మాట్లాడుతున్నాడండి. మనం ఎవరెవరికో వేటుకో మనం ఘనత చెల్లించేస్తే అది దేవునికి ఇష్టం కాదు కదా. మనం ఒకరి సహాయం మనకు చేస్తే మరొకరికి మనం కృతజ్ఞత చెల్లిస్తే అక్కడ మనం కృతజ్ఞత చెల్లించినట్లు కాదు కదండి. కాబట్టి దేనిని బట్టి మనము అతిశయిస్తూ ఉన్నాం? దేనిని బట్టి? మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినటువంటి నిన్ను ఈ దినాన దేవుడు బ్రతికించాడంటే అది దేవుని యొక్క దయ వల్లే. దేవుడే నన్ను ఈ రీతిగా నడిపించాడని దేవుని బట్టి మనం అతిశయించాలండి.
పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన బ్రతికిచ్చేస్తాడు, ఆయన చేతుల్లో పడితే చాలు, ఇలాగా మన దగ్గర ధనం ఉంటే చాలు, నేను పెట్టినటువంటి ధనమును బట్టి నేను నా దగ్గర ధనం ఉంది కాబట్టి ఖర్చు చేసుకున్నాను కాబట్టి నేను మరణపు అంచుల్లోకి వెళ్ళి నేను బ్రతికొచ్చాను. ఎన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దేవుని యొక్క కృప లేనిదే మనం బయటికి రాలేం. కాబట్టి ఈ సత్యాన్ని వింటున్నటువంటి మీ అందరూ కూడా గ్రహించాలి కదా, దేవుడే మన అతిశయం. అటువంటి అతిశయం ఆయనే అని అటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మనం అందరం కూడా కలిగి జీవిస్తూ దేవుని చేత మరింతగా మనం దీవించబడ్డానికి, అంతేకాకుండా దేవుని సంతోషపెట్టడానికి కూడా మనం అందరూ కూడా అట్టి రీతిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. దావీదు అంటున్నాడు, కొందరైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు, నేనైతే దేవుడైనటువంటి ప్రభువుని బట్టి నేను అతిశయిస్తున్నాను, నా అతిశయం ఆయనే అంటున్నాడు ప్రభా. ఈనాడు మేము మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, చదువు అందచందాలను బట్టి, మాకున్నటువంటి భక్తిని బట్టి, మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి అతిశయిస్తున్నామేమో అయ్యా. మీరు మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని మేము సరి చేసుకొని నీవే మా అతిశయంగా మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేమేమై ఉన్నామో అది నీ దయ వల్ల, నీ కృప వల్లని, నీ వైపు చూస్తూ నేను ఘనపరిచినట్లుగా మమ్మల్ని అందరినీ బలపరచమని, మా యొక్క ప్రతి అవసరతల అక్కరలు నీవే తీర్చి నీవే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.